నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలన్న సీఎం. హైదరాబాద్లో భూసేకరణ ఖర్చుకు వెనకాడవద్దని ఆదేశాలు. హిమాచల్ ప్రదేశ్తో రాష్ట్రం జల విద్యుత్ ఒప్పందం గ్రీన్ పవర్ సాధనలో కీలకంగా మారుతుందన్న డిప్యూటీ సీఎం భట్టి. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి సర్వం సిద్ధం. రేపు హుజూర్ నగర్లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారని కోణంలో ఆరా తీసిన అధికారులు. మయన్మార్, థాయిలాండ్ భూ విలయంలో 1000 దాటిన మృతులు. బాధితులకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు హతం. 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలిస్తామని అమిత్ షా పునరుద్ఘాటన. హైదరాబాద్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న అనుసంధాన రోడ్ల నిర్మాణం విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ పరిధిలోని 49 రోడ్ల నిర్మాణం విస్తరణపై సీఎం పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల అనుసంధానం, ఆటంకాలు లేని రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించాలని ఆదేశించారు. ప్రజా ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఆయా రహదారుల నిర్మాణంతో ప్రయాణికుల ఇబ్బంది తొలగిపోవడం సహా సమయం కలిసి వచ్చేలా ఉండాలని నిర్దేశించారు. కొంత ఎక్కువ ఖర్చైనా అదనపు భూసేకరణకి వెనుకాడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది పర్వదినం వేళ ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్నబియ్యం అందిస్తూ ఒక చారిత్రాత్మక ముందడుగు వేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. వాటితో పాటు కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నామని, ప్రస్తుత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ట్రై కలర్ కార్డులు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు గ్రీన్ కలర్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ముందస్తు దశలో ఉందని అన్నారు. రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల్లో లబ్దిదారుల సంఖ్య 2.81 కోట్ల నుంచి 3.10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్ వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ సరఫరాకి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సెలీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి 400 మెగావాట్లు, మియార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ నుంచి 120 మెగావాట్ల విద్యుత్ పంపిణీకి ఒప్పందం కుదిరింది. సిమ్లాలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025కి అనుగుణంగా హిమాచల్ ప్రదేశ్తో ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని భట్టి పేర్కొన్నారు. థర్మల్ పవర్తో పోల్చినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పరివాహక నదులతో సంవత్సరంలో 9 నుంచి 10 నెలల పాటు హైడల్ పవర్ ఉత్పత్తికి అనువుగా ఉంటుందన్నారు. భారతదేశ విద్యుత్ రంగంలో అంతర్రాష్ట్ర సహకారానికి ఒప్పందం ఉదాహరణగా నిలుస్తుందని భట్టి విక్రమార్క వివరించారు. ఉగాది తర్వాత హైదరాబాద్ శివారు మహేశ్వరంలో ఏఐసీటీ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ హోటల్లో క్లియర్ ఇంటెలిజెన్స్ ఇండియా సంస్థ డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ను ఆ సంస్థ సీఈఓ ఓవెన్ ఫ్రివోడ్, మేనేజింగ్ పార్ట్నర్ అనిల్ భరద్వాజ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. క్లియర్ ఇంటెలిజెన్స్ సంస్థ హైదరాబాద్లో తమ శాఖ ఏర్పాటు చేయడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి పురోగతి సాధిస్తున్న సాంకేతిక ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు.
Microsoft, our Hyderabad pride. He told that he would have a campus over there in the AI city. Google and many companies are showing their interest to put their product companies, which are purely on AI mode, they will be putting their offices in AI city. Hopefully, Mr. Owens, in 2 years from now, you should have a space in that city. సీతారామ ఎత్తిపోతల నుంచి రాజీవ్ లింక్ కెనాల్ను 6 నెలల్లో పూర్తి చేసి 6 మండలాలు సస్యశ్యామలం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాచలం వరకు రైల్వే లైన్ పొడిగింపు, కొత్తగూడెం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే రాములోరి క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. భద్రాచలం గుడి విస్తరణ కోసం భూసేకరణ నిమిత్తం అడగ్గానే 34 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఖమ్మం నుంచి రాజమండ్రికి వెళ్లే జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. 6 నెలల్లో 9 కిలోమీటర్ల కెనాలు 1500 క్యూసెక్కుల యొక్క పరిమాణంతో పూర్తి చేసి సాగర్ కెనాల్కి అనుసంధానం చేశాం. తల్లాడ, పెనుబల్లి, వెంసూరు మండలాలకి ఆయకట్టుతో పాటు పినపాక నియోజకవర్గం, కొత్తగూడెం నియోజకవర్గం, అశ్వరావుపేట నియోజకవర్గంలో ఆ రైతులు ఎండిపోతున్నటువంటి పంటలను కూడా ఆ వచ్చే నీళ్లతోటి కొంత సేవ్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా భద్రాచలం భూసేకరణకి నిధులు ఇవ్వమని చెప్పడం జరిగింది. వెంటనే ఉదయం చెప్తే సాయంత్రానికల్లా ఫస్ట్ ఫేజ్లో 34 కోట్లు శాంక్షన్ చేసినందుకు జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. గతంలో మన చిన్నతనంలో కొత్తగూడెంలో మైన్స్ కాలేజీ ఉండేది. ఎర్త్ సైన్సెస్ అనే ఒక విశ్వవిద్యాలయాన్ని పెడితే ఆ యూనివర్సిటీ కావాలని చెప్పి అడిగాం. మొన్ననే వరంగల్కి అనుమతి ఇచ్చారు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ వస్తే దక్షిణాయోధ్యగా పిలువబడుతున్నటువంటి భద్రాద్రికి ఒక రకమైనటువంటి అవకాశాలు మెరుగవుతాయి. పాండురంగాపురం నుంచి సారపాక వరకు, గోదావరి యువతల వరకు ముందు 16 కిలోమీటర్లు వేస్తే భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ వస్తుంది. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం మీదుగా, కౌతాల మీదుగా మహారాష్ట్ర కనెక్టివిటీ కూడా తీసుకున్నాం. సూర్యాపేట, దేవరపల్లి అప్ టు ఖమ్మం పూర్తయింది. నాకు తెలిసి స్వాతంత్ర దినోత్సవం రోజుకి ఖమ్మం నుంచి కూడా మీరు రాజమహేంద్రవరం పోవటానికి మార్గం సుగమం అవుతుంది. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రైతులు సహకరిస్తే హుస్నాబాద్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఉగాది రోజు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. అట్టడుగు వర్గాల నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. హుస్నాబాద్లో 150 పడకల ఆసుపత్రి, ఇంజనీరింగ్ కాలేజ్, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకుని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప మార్పు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు. అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ గొప్ప కార్యక్రమాన్ని ఉగాది పండుగ పూట బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. కాలువలు తవ్వడానికి సంబంధించి రైతులు, ఆ గ్రామాల పెద్దలు అందరూ సహకరించమని కోరుతాను. ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అయినా ఈ యొక్క కాలువలు తవ్వేటువంటి అంశానికి సంబంధించి సహకరించినట్టయితే గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముందుకు పోతుంది అనేటువంటి మాట కదా ఇంకో విధంగా ప్రయత్నం చేస్తారు. భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ తో ముప్పు ఉందన్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ దేశ ద్రోహ పార్టీగా వ్యవహరించిన సంజయ్ ఆ పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం వ్యతిరేకించినంత మాత్రాన వక్ఫ్ బోర్డు బిల్లు ఆగదని స్పష్టం చేశారు. దేశ ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం మున్ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందని ఉద్ఘాటించారు. కరీంనగర్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం సంజయ్ తన ఎంపీ నిధుల నుంచి 15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని న్యాయవాదులు సన్మానించారు. వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మీ అందరికీ ఐడియా, అడ్వకేట్స్ మీ అందరూ కూడా ఎంత అనర్థాలు జరుగుతున్నాయో, ఎంత ఇబ్బందులు వచ్చినాయో మీ అందరూ తెలుసు. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు చెప్తుంది. ఓవైసీ 100 మంది వచ్చినా ఆగదారు, ఓవైసీ తాత వచ్చినా ఆగదారు. కాబట్టి ఇవాళ జాతీయ భావాజాలంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ దేశ ద్రోహ ఆర్గనైజేషన్స్ గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం అవుతుంది. ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆస్తిపాస్తులు కాపాడాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, ఇది క్రైస్తవులకు వ్యతిరేకమా, ఇది హిందువులకు మద్దత అనేది కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును దాదాపు 6.5 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారించారు. ఏసీపీ గిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో హాజరైన శ్రవణ్ రావు దాదాపు సాయంత్రం 6.5 గంటల వరకు ఆయన విచారణ కొనసాగిన పరిస్థితి. అయితే మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పరికరాలు, ట్యాపింగ్ కోసం ఉపయోగించిన పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అదేవిధంగా సర్వర్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ చేశారు, ఆ కీలక వ్యక్తి ఎవరు అనే విషయాలపై అయితే శ్రవణ్ రావును పోలీసులు దాదాపు 6.5 గంటల పాటు విచారించిన పరిస్థితి. అయితే గత కొంతసేపటి క్రితమే ఆయన ఈ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అంటే విచారణ ముగిసిన తర్వాత ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోసారి ఆయనను విచారణకు పిలిచారా లేదా అనే విషయంపై అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొత్తంగా అయితే 6.5 గంటల పాటు విచారణ కొనసాగింది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు ఆయనని విచారించినట్లు తెలుస్తుంది. ఏసీపీ గిరి ఆధ్వర్యంలో ఆయన మీద ప్రశ్నల వర్షం అయితే సిట్ అధికారులు కురిపించారు. అయితే ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించిన పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అదేవిధంగా ట్యాపింగ్కు ఎవరి అనుమతితో అయితే ట్యాపింగ్ చేశారు అనే విషయాలపై అయితే పోలీసులు గిరిని ప్రధానంగా ఈ అంశాలపై అయితే లోతుగా ప్రశ్నించిన పరిస్థితి. అదేవిధంగా ఆయన ఎక్కడున్నారు అంటే శ్రవణ్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చిన తర్వాత విదేశాలకు పరారైన పరిస్థితి. విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడెక్కడున్నారు, ఏ ప్రాంతాల్లో తిరిగారు అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఆయా అంశాలపై కూడా ఆయనను మరోసారి ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే 6.5 గంటల పాటు అయితే ఈ విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్. గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసాపై ప్రవాసీ మిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రతకు ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ఆ డాక్యుమెంటరీని రూపొందించారు. అల్లవిగాని హామీలతో అవి నెరవేర్చలేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయడం రాష్ట్రాలకు ముప్పుగా మారిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావంపై విజయవాడలో నిర్వహించిన సదస్సుకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పులు ఎక్కువై గ్యారంటీ ఇచ్చినా రుణాలు పుట్టే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. నేను పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీని మాట్లాడను, మీ అందరికి తెలుసు. ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ, మేము అందరూ ఫ్రీగా ఇస్తున్నాం, సొంతంగా జోబిలో నుంచి ఇస్తున్నట్టుగా వాళ్ళ ఫోటోలు వేసుకొని పెట్టారు. ఇప్పుడు ఏమైంది, డబ్బులు ఫ్రీగా రావు కదా. ఇప్పుడు ఏమైంది, అప్పులు ఫ్రీగా రావు కదా. అప్పులు కూడా మొదట్లో బాగా ఇచ్చేవాళ్ళు కట్టగలదని. ఇప్పుడు కట్టలేరని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఏం చేసే కొత్తగా ఆర్టీసీ కప్పు, ఇంకొకదారి కార్పొరేషన్ కప్పు, వాళ్ళ పేరుతో కూడా అప్పులు తీసుకోవాలి. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మరి అప్పు దొరకకపోతే ఏం చేయాలా? FRBM యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే నీకు ఎంత శక్తి ఉంది, తిరిగి నువ్వు మళ్ళా చెల్లించగలిగిన శక్తి ఉందా లేదా, గ్యారంటీ పత్రం రేపు ఇతను కానీ కట్టకపోతే నేను దానికి బాధ్యుడిని, నేను ఉంటానని అప్పుడు అప్పిచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా రాష్ట్రాల పరిస్థితి కూడా అలా అయిపోయింది. చెప్పినా కూడా అప్పిచ్చే పరిస్థితి లేదు. అసలు రాబోయే రోజుల్లో నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, నీ వనరులు ఏంది, నీ ఆదాయం ఏంది, ఎలా నువ్వు తీసుకున్న అప్పును మళ్ళా తిరిగి కట్టగలవు అనే విధంగా రుజువుపరచందే కానీ అప్పు ఇవ్వకుండా ఉండే పరిస్థితి తేవాలనేది నా వ్యక్తిగతమైన ఉద్దేశం. చేస్తేనే, లేకపోతే అడ్డు ఆపు లేకుండా ఇలా లెఫ్ట్ అండ్ రైట్ దొరికిన దగ్గరంతా అప్పు తీసుకొని దివాళా తీస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయాలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి, ప్రభుత్వం ఇవాళ ప్రతిదానికి పరిస్థితి కేంద్రానికి తిరిగిపోయి వాళ్ళు నిధులు ఇస్తే కానీ జరగని పరిస్థితి. ఇది కేవలం ఆంధ్రగా నిన్న నేను విన్నాను, రేవంత్ రెడ్డి గారు టీవీలో చెప్తూ ఉన్నాడు మొన్న, రేపు 1వ తారీఖుకే జీతాలు ఇస్తామని గ్యారంటీ లేదు, దయచేసి ఉద్యోగస్తులు సహకరించాలా, 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోయినా ఆందోళన చేయొద్దని ఆయన అప్పీలు. అంటే ఆ కామెంటేటర్ అడిగాడు, ఆ టీవీ కామెంటేటర్, సార్ ఎందుకు ఇటు మాడుతున్నారు, డబ్బులు లేవండి అన్నాడు. మరి లేదనే విషయం మీకు తెలుసు కదా, ముందు ఎట చెప్పారంటే అధికారంలో రాకముందు కుర్చీలో కూర్చోని ముందు తెలవలేదయ్యా విషయాలు, కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు తెలిసినవన్నీ అర్థమైనవి, అందుకని ఈ మాట చెప్తున్నా అన్నాడు. రంజాన్ రోజున సెలవు ఉన్నప్పటికీ ఈ నెల 31న రాష్ట్రంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆఫీసులు పనిచేస్తాయని ఆ శాఖ డీఐజీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలు పనిచేస్తాయని చెప్పారు. ఈ నెల 31లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకున్న వారికి 25% రాయితీని వర్తింపజేస్తూ ప్రభుత్వం ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రంజాన్ రోజున సెలవు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు యథాతథంగా జరుగుతాయని వివరించారు. సబ్ రిజిస్టార్లు అందరూ ఈ ఆదేశాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెల్లడించింది. రేపు ఎల్లుండి ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవచ్చని పురపాలక శాఖ తెలిపింది. ఈ చెల్లింపులకు 25% రాయితీ వర్తిస్తుందని వివరించింది. ఎల్ఆర్ఎస్ కోసం 25,67,107 మంది దరఖాస్తు చేసుకుంటే 20,493 మందికి ఫీజు చెల్లించాలని లేఖలు పంపినట్టు పురపాలక శాఖ తెలిపింది. నిన్నటి వరకు 3,25,538 మంది మాత్రమే ఫీజు చెల్లించినట్టు వెల్లడించింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పునరుద్ఘాటించారు. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత రాష్ట్రంలో కులాల వారీగా జనాభా ఎంతో ఉందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన లెక్కలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని కవిత కోరారు. మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి. 2, మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి. 3, డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో పబ్లిక్ లో పెట్టండి. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి. మీరు బిల్లు పెట్టిండ్రు 42%, మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం. మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా? ఆ బిల్లు ఎక్కడుంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారంటీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదని సిపిఎం ఆరోపించింది. ప్రజల్లో అనేక అనుమానాలున్న తరుణంలో అసెంబ్లీలో ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణి ప్రదర్శించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలను నిర్వహించకుండా శాసనసభ సమావేశాలు జరగడం విస్మయం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. హామీలపై కాలయాపన తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. రానున్న స్థానిక సమరంలో బలం ఉన్న చోట ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి మీద అనేక అనుమానాలు వ్యక్తమైన వాళ్ళ కేటాయింపులు సరిగా లేవనేటటువంటి విషయాలు ఉన్నా వాటి పట్ల స్పష్టమైనటువంటి విధానం ఎలా అమలు చేస్తారో అనే విషయాలు కూడా స్పష్టంగా చెప్పకుండానే ఈ సమావేశాలు ముగించడం అనేది జరిగింది. బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. కానీ ఇక్కడ 11,400 కోట్లకే పరిమితం చేశారు. అవి కూడా ఖర్చు పెడతారనే గ్యారెంటీ లేని పరిస్థితి. స్థానిక సమస్యల మీద ఇప్పుడు మార్చి ఏప్రిల్ అంతా కూడా సిపిఎం పార్టీగానే చేస్తున్నాం. మెట్రో రైలు నడిపే సమయం పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11:45 వరకు సర్వీసులు నడపనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 11 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉండగా ఏప్రిల్ 1 నుంచి మరో 45 నిమిషాలు అదనంగా నడపనున్నట్టు వివరించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ వద్ద మెట్రో మెడ్లీ ముగుస్తోన్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పొడిగించిన సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చివరి స్టేషన్ల నుంచి ఆదివారాలు మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. విద్యార్థుల సౌకర్యం కోసం 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు పొందే ఆఫర్ 2026 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుసగా గట్టి దెబ్బలు తగులుతున్నాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 17 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో 2 జవాన్లు గాయపడ్డారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సుక్మా జిల్లా దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు హతమయ్యారు. స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. 17 మంది మావోయిస్టులు హతం కాగా 2 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టు తెలిపారు. గాయపడిన సిబ్బందిని డీఆర్జీ విభాగానికి చెందిన వారిగా పేర్కొన్నారు. కాల్పుల ఘటన జరిగిన ప్రదేశంలో 17 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీష్ అలియాస్ భద్రా ఉన్నట్టు చెప్పారు. అతనిపై 25 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. AK-47 రైఫిల్స్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, .303 రైఫిల్, రాకెట్ లాంచర్, బారెల్ గ్రెనేడ్ లాంచర్, ఇతర పేలుడు పదార్థాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఆపరేషన్ కొనసాగుతుందని, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఐఈడీ పేలుడు ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
అడవుల్లో ఆయుధాలతో తిరుగుతూ హింసకు పాల్పడితే మార్పు రాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేవలం శాంతి అభివృద్ధితోనే మార్పు సాధ్యమని హితవు పలికారు. సుక్మాలో జరిగిన ఆపరేషన్లో భద్రతా దళాలు 16 మంది మావోయిస్టులను మట్టుబెట్టారని సామాజిక మాధ్యమం ఎక్స్లో అమిత్ షా పోస్ట్ చేశారు. నక్సలిజంపై ఇది మరో దాడి అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అమిత్ షా పునరుద్ఘాటించారు.